ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. మరి ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ గూండాలు వీళ్ళందరూ కలిసి మరి ఈ ప్రాంతంలో ఉండే దళితులు, క్రైస్తవులు వీళ్ళందరూ కూడా వాళ్ళ చర్చి కట్టుకుంటుంటే మరి వాళ్ళ మీద శాంతియుతంగా వాళ్ళు చర్చి కట్టుకుంటుంటే వాళ్ళ మీద మరి దుర్మార్గంగా దాడి చేసి చాలా మందిని కూడా తీవ్రంగా గాయపరిచారు. దాన్ని ప్రొటెస్ట్ చేయడం కోసం ఇంతవరకు వాళ్ళని ఒక్కరిని కూడా మరి అరెస్ట్ చేయలేదు. 18 గంటలైంది దాడి జరిగి, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కానీ వీళ్ళందరికీ సంఘీభావంగా ఉండడం కోసం ఈ తెలంగాణలో ఈ పేద ప్రజలకు గ్యారంటీ లేని ఈ పరిస్థితి మరి ప్రొడ్యూస్ చేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను ఇక్కడికి వస్తే నన్ను దుర్మార్గంగా అరెస్ట్ చేసి పోలీసులు అయ్యా రేవంత్ రెడ్డి నేను ఒకసారి చెప్తున్నా బిడ్డ, మరి ఆ రోజు నువ్వు ఏదో తెలంగాణను మరి ఈ కేసీఆర్ పాలన నుంచి రక్షిస్తామని చెప్పి నేను అరెస్ట్ చేసిండ్రు. కానీ నిన్ను అర్థానికి ఇచ్చిండ్రు. కానీ ఇలా మరి మీ పోలీసులు విద్యుత్తులు అరెస్ట్ చేయకుండా బాధితులను కలవడానికి వచ్చిన నన్ను అరెస్ట్ చేసిండ్రు. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసిండ్రు. ఏ విధంగా అయితే గత ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టిండ్రో ఈసారి కూడా పేద ప్రజలు రాబోయే ఎలక్షన్లలో మీకు కర్రు కాల్చి వాత పెట్టి మిమ్మల్ని తప్పకుండా గద్దెదించడం ఖాయమని చెప్పి చెప్తున్నా. నేను మళ్ళా చెప్తున్నా, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం. రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ 25 నుంచి 28 మతపరమైన సృష్టించిందో దాన్ని మరి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పూర్తిగా చెప్తున్నా. నేను తెలంగాణలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్, బీజేపీతో మిలాఖత్ అయినాయి, ఆర్ఎస్ఎస్ తో మిలాఖత్ అయినాయి. పేదల మీద, దళితుల మీద, అందరి మీద కూడా మరి వీళ్ళ మాదిగల మీద, వీళ్ళందరి మీద కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఈ మతాన్ని గతం చేయాలని చేస్తున్నారు. ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు, మీరు రామరాజ్యం ఉన్నారు, ఇదేనా రామరాజ్యం అంటే? రేవంత్ రెడ్డి నీకు ఇందుకోసం అధికారం ఇచ్చింది. రాబోయే రోజుల్లో తప్పకుండా మరి దీనికి భారీ మూల్యం చెల్లిస్తారు.